2060లో హైదరాబాద్ నగరం. ఇది సాగర్ హైట్స్ అనే బహుళంతస్తుల భవన సముదాయం. ఒకప్పుడిక్కడ హుస్సేన్ సాగర్ అనే పెద్ద చెరువు ఉండేదట. అందులో ఆసియాలో కల్లా పెద్దదైన బుద్ధ విగ్రహం ఉండేదట. చెరువులోని పొల్యూషన్ కి విగ్రహం ముక్కలైతే తీసుకెళ్లి మ్యూజియంలో భద్రపరిచారు. ఇక ప్రస్తుత సమస్య ఏమిటంటే ప్రతి 1000 మంది పురుషులకు 400 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. ప్రభుత్వం వివాహాన్ని కూడా చట్టబద్ధం చేసింది. ₹1,00,00,000 కన్యాశుల్కం పోసిన పెళ్లికి అమ్మాయిలు దొరకని 60 ఏళ్ల యువకులు విడోసం చేసుకోవడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఒరే వాటర్ చాలా కాస్ట్లీ. 10 ml కి 1100 రూపీస్. జాగ్రత్త. అది విస్కీ చీప్ ధారాళంగా పోయి. రోజులు ఇలా మారిపోయాయి. సురేష్, నిన్న ఇంటర్వ్యూకి అదే మ్యారేజ్ డిస్కషన్ కి వెళ్ళావు కదా, ఏమైంది? పండా కాయ? పక్వానికి వస్తే పండే. నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమో 1 crore వరకు వస్తున్నాయి. ఆ వీడియో ఏమో 1 crore పైన డిమాండ్ చేస్తోంది. ఆవిడ అడిగింది ఇవ్వడానికి ఆల్రెడీ 4 మొగాళ్ళు క్యూలో ఉన్నారు. కానీ నేనంటే కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మరి ఇంకే బార్గెన్ చేయకపోయావా? కింద మీద పెట్టి ఆవిడ కాదు, అటు తిప్పి ఇటు తిప్పి 75 సెటిల్ చేశాను. మొత్తానికి లక్కీ ఫెలోవే. మొత్తానికి కాదు, అమ్మమ్మ బాబుతో 5 లక్షలు ఎక్స్ట్రా డిమాండ్ చేస్తోంది. సప్లై బట్టి డిమాండ్ నాయన. అవును, అప్పుడే పెళ్లి కొడుకులా తయారయ్యావేంటి? మళ్ళీ మళ్ళీ జరిగేది కాదు కదా. ఆవిడ ఓకే అనేసరికి మనం రెడీగా ఉండాలి, లేకపోతే రేటు పెరిగిపోతుంది. మనమంటే నేను కూడానా? ఆశ, ఇదేం 2-in-1 సిస్టమ్ కాదు. ఎవరి టాలెంట్ మీద వాడు ఆధారపడాలి. మరి నీ పరిస్థితి ఏమిటి? డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మేశాను. డబుల్ కాట్ మాత్రం అమ్మకరోయ్. రేపు పెళ్లి గిళ్ళి అయితే ఇద్దరు పడుకోవడానికి పనికొస్తుంది. చాలే జోకులాపు. ఫ్లాట్ అమ్మినా ఆమె కన్యాశుల్కం డిమాండ్ మీట్ అయ్యేలా లేను. ఫ్రెష్ వీడియో కదా, ఆ మాత్రం మార్కెట్ వాల్యూ ఉందిలే. అదేంట్రా వెంకట్, సైలెంట్ గా కొట్టేస్తున్నావు? గుడ్ న్యూస్ ఏం లేదా? న్యూస్ అయితే ఉంది, కానీ గుడ్డో బ్యాడో మీరే చెప్పాలి. సోది ఆపేసి సుత్తి మొదలెట్టరా నాయన. ఎండ్ ఆప్స్ అంటే అడ్వాన్స్డ్ నెర్వల్ డిజిబిలిటీ అండ్ బోన్స్ స్క్వీజింగ్ డిసీజ్. ఇప్పుడు అది నీకొచ్చిందా? మా పక్కింటి ఆయనకు వచ్చింది. బ్యాడ్ లక్. నాకు విధంగా గుడ్ లక్. ఏ విధంగా? వాడు గ్యారంటీగా చనిపోతాడని వాళ్ళ ఆవిడికి 25 లక్షలు కన్యాశుల్కం కింద అడ్వాన్స్ గా ఇచ్చా, కానీ అది మరోలా. బ్యాడ్ లక్? అవును, నా డబ్బుతో మొగుడికి ట్రీట్మెంట్ చేయిస్తోంది. వాడేమో స్లోగా రికవరీ అయిపోతున్నాడు. ఆపవయ్యా, ఇవన్నీ వింటుంటే ఆ వ్యాధి నాకొచ్చేలా ఉంది. నాకు ఆల్రెడీ వచ్చేసింది. వేదావ మొగ బతుకు. ఇంతకంటే ముల్తానా మట్టే పుడితే బెటరు. హాయిగా జీవితాంతం ఆడవాళ్ళ ఫేషియల్ క్రీమ్ గా అంటి పెట్టుకుని బతకచ్చు. 10 మంది మగాళ్ళకి 4 ఆడవాళ్ళుంటే మన గతి జీవితాంతం బ్రహ్మచర్యమే. గురజాడ వారి గిరీశం మళ్ళీ రావాలి, అప్పుడే ఈ గర్ల్ సెల్లింగ్ తగ్గాలి. ఇది విజన్ 2060. రోజు రోజుకి తగ్గిపోతున్న ఫిమేల్ బర్త్ రేట్స్, వరకట్నపు చావులు, ఆడవాళ్ల మీద అత్యాచారాలు, భ్రూణ హత్యలు ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్తులో 100 మంది మగాళ్లకి 10 మంది ఆడవాళ్లే ఉంటారు. అప్పుడు మన వారసులు ఎదుర్కోబోయే సమస్య కన్యాశుల్కం. భావితరాలన్నా మంచి భవిష్యత్తును అనుసరించడానికి ప్రజల్లో చైతన్యం కలిగించి రాబోయే ఆపత్కాల నుంచి జాగృతం చేయడం కోసం ఏర్పడిందే ఈ ఉమెన్స్ వెల్ఫేర్ వర్క్షాప్. మన వల్లే గ్రేట్ అయ్యింది తెలుసా ఈ దేశం. మాటల్లో నోరేషన్, చేతల్లో సెన్సేషన్, నిమిషంలో చూపిస్తాగా నీకో సొల్యూషన్. ఎటకారం అనుకున్నా ఐ డోంట్ కేర్ ఓ మిస్టర్, ప్రతి మాటకి పంచుంటుంది అది నా సిగ్నేచర్. మై నేమ్ ఇస్ గిరీశం, నా రూటు ఆవేశం, మన వల్లే గ్రేట్ అయ్యింది తెలుసా ఈ దేశం.
వరం చెప్పే ధైర్యం మన నేచర్ లక్ష్యాలేవైనా లౌక్యం చూపిస్తే నీ ముందే నిలబడుతుంది ఈజీగా ఫ్యూచర్ మోసాలు దేశాలు మనకసలే ఇరిటేషన్ సలహాలు సూచనలు ఇస్తుంటా మీకోసం మై నేమ్ ఇస్ గిరీశం మై నేమ్ ఇస్ గిరీశం నా రూటు ఆవేశం మన వల్లే గ్రేట్ అయ్యింది తెలుసా ఈ దేశం చూశాడా? వదలండి, నేను చావాలి. వదలండి. నేను చావునే ఉన్నా 200 చావు కూడా బ్లాక్మెయిలా? బ్లాక్మెయిల్ లేదు, ఈమెయిల్ లేదు. నేను చచ్చిపోవడానికి వచ్చాను. మన ఇద్దరం కలిసి పుట్టకపోయినా మన ఇద్దరు చావు మాత్రం కలిసే ఉంది. మనం చచ్చిపోయాక స్వర్గంలో ఆల్ టైం అమృతం దొరుకుతుందట. మన స్టేట్ లో ఎనీ టైం మందు దొరుకుతుంది. కాబట్టి నా చివరి కోరిక మందు కొట్టి కలిసి చచ్చిపోదంతా. 2 లక్షలు కట్టించుకున్నాడు ఆ సాఫ్ట్వేర్ సుధాకర్. నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ముంచి మాయమైపోయాడు. డబ్బు లేకుండా ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు. అందుకే చచ్చిపోదాం అనుకున్నాను. నువ్వు, నేను, మీ నాన్న నిన్ను ముంచేశాడే ఆ సాఫ్ట్వేర్ సుధాకర్ గాడు. ఏదో రోజు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. డెత్ ఈజ్ సర్టెన్. కానీ మనిషి ఎందుకు మధ్యలో చచ్చిపోవాలనుకుంటాడు? ఆలోచనలు ఉన్నాయి కాబట్ట. పులి, సింహం, కుక్క, మేక, నక్క, ఆవు, గేదె ఏ జంతువు సూసైడ్ చేసుకోదే? వాటికి ఆలోచనలు లేవు కాబట్ట. చూడు మిస్టర్ వెంకటేశం, పుట్టిన ప్రతి జీవి నేచురల్ గా చచ్చిపోవాల్సిందే. అసలు ఫ్యాన్ కనిపెట్టింది మన గాలి తగలడానికి, మన గాలి తీసుకోవడానికి కాదు. రైలు పట్టాలు కనిపెట్టింది రైలు వెళ్ళడానికి, మన పీకెట్ నాకు కాదు. నిద్ర మాత్రం కనిపెట్టింది నిద్ర పట్టడానికి, శాశ్వతంగా నిద్రపోవడానికి కాదు. ట్యాంక్ బండ్ ఉన్నది. అర్థమైంది గురువు గారు, నా కళ్ళు తెరిపించారు. నీ కళ్ళు తెరిపించడమే కాదు, నువ్వు పోగొట్టుకున్న డబ్బు ఇప్పిస్తాను, మీ నాన్న చేత తిట్లు తప్పిస్తాను. పద. మీ ఇల్లు ఎక్కడ గురువు గారు? నీ ప్రాబ్లమ్స్ తీరే వరకు నీ ఇల్లే నా ఇల్లు. పద. ఇంతకీ మీ పేరు చెప్పలేదు గురుగారు? నన్ను గిరీశం అంటారు. గిరీశం వెంకటేశం. గురువు శిష్యుడు, శిష్యుడి దగ్గర గురువు. ఆపండి 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 ఆపండి. తాగారా? ఇతను తాగలేదు. లైసెన్స్ ఏది? లేదు. లైసెన్స్ లేదు, సీ బుక్ లేదు, హెల్మెట్ లేదు, లైట్ లేదు. అదే సార్, వెనకాల ముగ్గురు వస్తున్నారు, వాళ్ళకి అసలు బండే లేదు. అవునా? మాటల్లో నోరేషన్ అమ్మని అమ్మ భలే బుల్టీ కొట్టించాడే. ఎవడు? చూపిస్తాగా నీకోసం ఈ హైదరాబాద్ లో ట్రాఫిక్